సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో లేక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో చెప్పే బదులు మరొక్కసారి ప్రజల దృష్టిని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించడానికి మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గద్దెల పైన బీఆర్ఎస్ పార్టీ జెండాలను కూల్చాలి అని చెప్పి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన పార్టీ జెండాల పైన పార్టీ నాయకుల పైన చేసినటువంటి ఆరోపణలను చేసినటువంటి ప్రకటనను యావత్ తెలంగాణ వాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పుట్టుకతోని టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీడీపీకి పోయి టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణను సాధించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతోనే అభివృద్ధి చేసినటువంటి పార్టీని ఈరోజు పార్టీ జెండాలను కూల్చాలనటాన్ని బీఆర్ఎస్ పార్టీయే కాదు, గులాబీ సైనికులే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ రోజు మేమందరం కూడా 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేయాలని చెప్పి గులాబీ జెండాలు పట్టుకొని యావత్ తెలంగాణ జాతి అంతా కూడా ఏకం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడుతుంటే ఆ రోజు మరి తెలంగాణ వీధుల్లో వీధి రౌడీలాగా తిరిగి తుపాకులతో స్వయం విహారం చేసినటువంటి ఈయనే చెంచాగాళ్లను కూడా ఆ రోజు మైమగల్లం మరి మైమరాళ్లతోని మైబాద్లో తరిమి కొట్టినటువంటి పరిస్థితి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. ఈరోజు ఒక గులాబీ దిమ్మెను గనక మీరు ముట్టుకున్నట్టయితే మరొక్కసారి మైమగల్ల రాళ్లతోని కాంగ్రెస్ పుర్రెలు మరి సమాధానం చెప్తాయి. ఆ మైమగల్ల రాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మరి నెరవేరుస్తూ ప్రజలకు చేరువ కావాలి తప్ప మరి ఇటువంటి రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా ఇప్పటికైనా కూడా మరి ఓరుగల్ లాంటి ఓరుగల్లో మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇది పరిపాలన లేకపోతే బెదిరింపుల పాలన అర్థం కావడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా గౌరవంగానో ఇతరులను గౌరవించడంలోనో పార్టీని గౌరవించడంలోనో మరి చేసింది లేదు. అసలు పరిపాలన బంద్ చేసుకొని ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న ఖమ్మంలో మరి ఒక కమ్యూనిస్టు పార్టీకి ముఖ్య అతిథిగా పోయి ఆడ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా మతిమరిచి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇలా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, తనకంటూ ఒక గజ్జలు ఉంటాయి, జెండాలు ఉంటాయి, ఎజెండాలు ఉంటాయి. ఇతర పార్టీ గజ్జలు కూలితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అజ్ఞాని ఇలా రేవంత్ రెడ్డి అని మనం అనొచ్చు. ఇలా ఒక బలంగా తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీ, తెలంగాణలోనే ఉర్రుతోలు గురించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణని ప్రతి ఒక్క నోటి నుంచి ఈవెన్ లాస్ట్కు నీ నోటితో కూడా అనిపించుకొని తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ పార్టీని నువ్వు అలా గద్దెలు కూలగొడతావంటే నీ పుట్ట గదులు పోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఎక్కడైనా ఒక గద్దెను కూలగొట్టి చూడు, రేపు తెలుస్తుంది నీ సంగతి. ఇవాళ ఏదో బెదిరింపులకు శిలాపలకాలు పలకొడతానం, మళ్ళీ శిలాపలకాలు కట్టుకుంటానం, మా దిమ్మలు కట్టుకుంటానం అన్నట్టు కాదు. ఈరోజు నువ్వు పార్టీ గద్దెలు కనుక కూలగొడితే రేపటి నుంచే నీ సంగతి తెలుస్తుంది. ఏదో మాట్లాడుతున్నాం వింటున్నాం అనుకుంటున్నావు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు ఏం చేయాలి, ఎక్కడ కర్రు కాల్చి వాతలు పెట్టాలనో ఆలోచిస్తూ ఉన్నారు. రేపు నీ పార్టీ ఏ విధంగా ఉందో, మీ ప్రజాపాలన ఏ విధంగా ఉందో మరి గ్రామాలకు వస్తే తెలుస్తుంది. బిడ్డ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్న దగ్గరికి వచ్చిన తర్వాత నీ రిజల్ట్ ఏందో, నీ అతిగతులు ఏందో తెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చావు,
నువ్వు సమ్మక్క సారక్క దగ్గర ప్రమాణం చేసి సమ్మక్క మీద ప్రమాణం చేసిన వాగ్దానాలు నెరవేర్చినవా, లేకపోతే మా భద్రకాళి అమ్మవారు దాటుకుంటూ పోయినావు, భద్రకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చేసినటువంటి పనులు చేసినవా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా గద్దెలు కూల్చివేయాలని వారి కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారికి మరి వినయ్ గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి పైన కేసు రిజిస్టర్ చేయాలని ఇలా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు పుట్టింది? కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల మనోభావాలను, వారి యొక్క ఆశయాలను, నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీని మరి వారి జెండాలు గద్దెలను కూల్చేయాలని వాళ్ళు పిలుపునియడం ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఏదో మార్పు తీసుకొస్తాం, ఆ మార్పుతో ఏదో మాకు మంచి జరుగుతుందని ప్రజలు ఓట్లేస్తే ప్రజల యొక్క ఆశయాలను వమ్ము చేసి ఇలా ప్రజలను 2 సంవత్సరాల పరిపాలనలో మరి అన్ని రంగాలలో, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, మరి ఐటీ రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని మరి వెనుకబడేసినటువంటి ఎవరన్నా ఉన్నారంటే ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే, మరి 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో మరి భారతదేశ చిత్రపటంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ గారు. మరి అలాంటి రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి మరి ఇలా అవినీతిలో, అలాగే అన్ని రంగాలలో, వ్యవసాయ రంగంలో అన్ని రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇలా ఏ హామీలు నెరవేర్చకుండా మరి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి ఆ పార్టీ జెండాలనే ప్రజలు కూల్చేసే రోజు దగ్గరలో ఉంటుందని ఈ సమావేశ సందర్భంగా తెలియజేస్తారు.